అమ్మా అమ్మా రావే. ఏంద్రా? డబ్బులు నాకు కావాలి. ఏ డబ్బులు? డబ్బులు ఇవే కావాలి. ఎందుకు కావాలి? నాకు కావాలంటే యాడ్ నుంచి వస్తాయా? నీకు యాడ్ నుంచి వస్తుంది, నాకు ముందు కావాలి. ఏమైనా పని చేస్తున్నావా? నువ్వు ఇవే ముందు. పని పాటు లేకుండా దాన్ని నేను చేనికి తోలుతావు. నువ్వేం జులాయిగా బజార్లో మట్టి తిరుగుతావు. యాడ్ నుంచి వస్తాయి డబ్బులు? నాకు ముందు కావాలి ఏ డబ్బులు. ఎప్పుడు డబ్బులు డబ్బులు అనుకుంటావు. డబ్బులు తీసుకొని నువ్వు పదార్థం తిరిగి నీ ఇచ్చారు అదేంటివే కానీ దాన్ని చైనీకి పంపిస్తావు. ఎప్పుడు అది చాలా కొడి చాకరీ చేస్తూ ఉంటుంది. అదొక పిచ్చిది. దాన్ని ఎప్పుడైనా పదార్థం తీసుకుపోయి అదేదో కొనిద్దాము, దాన్ని మంచిగా చూద్దాం అని ఆలోచన ఉండదు. మరి నన్ను ఎప్పుడు అడిగినా తీసుకోవాలి, నన్ను అడిగితే తీసుకోదా బయటికి. అడిగితే కొన్ని ఇచ్చేవాడే కాదు మగడు అంటే. అడగతలకే భార్యను అడగతలకి దాన్ని మంచిగా చూసేవాడే మగోడు. పెళ్ళనే పేరుతోటి దాన్ని ఊరు వదిలిపెట్టి వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి వాళ్ళ అన్నదమ్ములు చుట్టాలందరూ వదిలిపెట్టి మనల్ని మన వాళ్ళు అనుకుని మనం చూస్తున్నప్పుడు దాన్ని కూడా మనం మంచి అనేది చూడాలి. అప్పుడే మనం దాన్ని ఆ సంసారం అనేది సక్రంగా ఉండదు. అంతేగాని దాన్ని ఏదో చాకరీ చేయించుకొని మన సుఖం మనం చూసుకోవటం కాదు. దాని సుఖం కూడా చూడాలి. అప్పుడు దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. సరే నాన్న, నేను కూడా మంచిగా మారుతా. నా పని నేను చేసుకుని దాన్ని మంచిగా చూసుకుంటాను. చేసుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేసుకున్నప్పుడు బాగుంటుంది. సరే నాన్న, చూసుకుంటాను. అమ్మా అమ్మా కూర్చో. నానా అమ్మేది అమ్మాయి వచ్చింది సార్. ఏంది అనుకోకుండా విడిపడ్డా? ఏందమ్మా నా పుట్టింటికి నేను రావద్దా? ఎప్పుడైనా వస్తా, ఎప్పుడైనా పోతా. ఆడపిల్ల పుట్టింటికి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదమ్మా. వస్తే పండగ కన్నా రావాలి, లేకపోతే భర్త భార్య ఇద్దరన్నా రావాలి. లేకపోతే ఏమన్నా గొడవ పెట్టుకున్నావా? గొడవ పెట్టుకునే వచ్చిన. మాడబిడ్డ టిక్కులాడు వచ్చింది, నా మీద పెత్తనం జలాయిస్తుంది. నీకు ఇది పుట్టిల్లు అయినప్పుడు దానికి అది పుట్టిల్లేగా. మరి నువ్వు నీ పుట్టింటికి వచ్చినప్పుడు నీ వదిన కూడా పుట్టింటికి పోవాలా? అయితే నేను పోతలే. ఆగు, ఖాళీ పోతున్నా, కూర్చో. చూడమ్మా, ఆడదానికి పెళ్ళైన తర్వాత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అత్తగారిల్లే పుట్టిల్లు. అత్తగారిల్లే తన సొంత ఇల్లు, పుట్టిల్లు కాదు. పుట్టిల్లుతో ఏ సంబంధం ఉండదు. ఏదైనా చేయాలంటే మంచిగా చెడైనా కానీ అత్తగారింట్లోనే ఉండాలి, భర్తతోటే ఉండాలి. ఏదో అన్నారని ఎవరు ఏదో అన్నారని అత్త మీదనో ఆడబిడ్డ మీదనో అడిగి ఇంటికి రావటం కాదు. అట్లా ఇంటికి వస్తే సమాజం అంతా నిన్ను చులకలుగా చూస్తుంది. అది మంచి పద్ధతి కాదు. ఏమో నాన్న, పొరపాటు అయి తెలియక వచ్చిన. పుట్టింట్లో ఆడబిడ్డకు ఉన్నాయం, కోడలకు ఉన్నాయం ఉండదమ్మా. అట్లయితే ఆ కోడలదే ఆ ఇల్లు. ఏదో ఆడబిడ్డ పుట్టింటికి ఏదో చుట్టూ చూపుగా వచ్చిపోవడం తప్ప ఆడ పెత్తనం చేయాలని అనుకోకూడదు. కోడలదే ఉంటుంది ఆ ఇంటి మీద పెత్తనం అంతా, బాధ్యతలని కూడా. అంతేగాని నేను వచ్చి నేను ఆడబిడ్డ, నేను ఆ ఇంట్లో నా ఇష్టం అనేది మాత్రం నువ్వు ఎప్పుడైనా కానీ అట్లా అనుకోవద్దు. అది తప్పదు. ఏదో నాన్న తెలియక వచ్చిన. ఇంత అర్థం ఉంటుందని నాకు తెలియదు. 2 రోజులు ఉండిపోతానమ్మా. ఏదైనా అత్త మామని ఆడబిడ్డని గౌరవించటం తెలుసుకో. అదే మన ఆడవాళ్ళ గౌరవం.